హలో గుడ్ డే పేపర్ 3 అండ్ యూనిట్ 2లోకి వచ్చాము. ఫస్ట్ యూనిట్లో మనము ఎలిమెంట్స్ ఆఫ్ డిజైనింగ్ చూసాము. సో ఈ యూనిట్లో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ చూద్దాం. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ అసలు ఎందుకు ఏం అవసరం ఉంది మనకి. సో లెటస్ అసలు డిజైనింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. డిజైనింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ నోన్ కాంపోనెంట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు క్రియేట్ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ఎఫెక్ట్. తయారు చేయడం, ఒక కొత్త ప్రోడక్ట్ని తయారు చేయడం అంటే డిజైనింగ్. సో ఈ డిజైన్ చేయాలి అని అంటే మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ని మనం ఉపయోగించాము. లైక్ మనం అక్కడ చూసాము ఫస్ట్ చాప్టర్లో ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ చూసాం. లైన్, ఫామ్ ఆర్ షేప్, దెన్ టెక్స్చర్, ఇవన్నీ. సో ఇవన్నీ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినాము. ఒక కూరను తయారు చేయాలి, మనం దాంట్లో కూరగాయల ముక్కలు, ఉప్పు, కారం ఇవన్నీ వేస్తాం. సో ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఎలిమెంట్స్ which are useful for that particular curry to prepare that. సో ఒక డిజైన్ని తయారు చేస్తున్నాం. ఈ డిజైన్ అంతా ఎలా ఉండాలి, ఏ ప్రపోర్షన్స్లో అవన్నీ ఉండాలి, అవన్నీ ఏ పాళ్ళల్లో వేస్తే కరెక్ట్గా వస్తుంది అన్న దాన్ని బట్టే కదా ఫైనల్ ప్రోడక్ట్ తయారవుతుంది, ఒక ఫినిష్డ్ కర్రీ తయారవుతుంది. ఇన్ ద సేమ్ మేనర్ మనం డిజైనింగ్ అంటే డ్రెస్ డిజైనింగ్లోకి వచ్చేసరికి కొన్ని ప్రిన్సిపల్స్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఎలిమెంట్స్ని మనము జుడిషియస్గా యూస్ చేసుకోగలగాలి. సో ఏమేమి ప్రిన్సిపల్స్ ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాలెన్స్, అంటే సమతులనం. తర్వాత రిథమ్, మనము ఒకదాని వెంట ఒకటి దానిని రిపీట్ చేస్తుంటాం ఒక్కొక్కసారి. దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ కాల్డ్ రిథమ్. దెన్ ఎంఫసిస్, ఏదో ఒక దానిపైన మనము చాలా ఎక్కువ ప్రభావం చూపించేలాగా, అంటే ఆ డ్రెస్ మొత్తాన్ని ప్రభావితం చేసేలాగా ఏదో ఒక్క ఎలిమెంట్ ఉంటుంది, లేదా ఒక స్మాల్ పార్ట్ ఉంటుంది. దానిని మనం ఎంఫసిస్ అంటాం. అది ఒక ప్రధాన ఆకర్షణ అన్ను. దెన్ ప్రపోర్షన్, మనకి ఒక డ్రెస్లో అలాగే వ్యక్తికి, దుస్తులకి రెండిటికి కూడా ఒక సమతులను ఉండాలి. పొట్టిగా ఉన్నవాళ్ళు చాలా పొడవు డ్రెస్సులు వేసుకుంటే బాగోదు, అలానే చాలా పొడుగ్గా ఉన్నవాళ్ళు మరీ పొట్టిగా ఉన్న డ్రెస్సులు వేసుకుంటే బాగోదు. ఎందుకని? అక్కడ మనం ప్రపోర్షన్ని మిస్ అవుతుంటాం, రేషియో దీన్ని మిస్ అవుతూ ఉంటాం, నిష్పత్తిని అన్నమాట. దీన్ని మిస్ అవుతుంటాం, దాని గురించి తెలుసుకుంటాం. తర్వాత హార్మోనీ, మొత్తం ఓవరాల్ లుక్ ఆఫ్ ద గార్మెంట్ ఎలా ఉండాలి అంటే కంటికి ఇంపుగా ఉండాలి అంటాం కదా, చూడగానే చక్కగా ఉన్నారు అని అనిపించేలాగా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్మోనీ. సో ఒక్కొక్క దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఏం చేస్తుంది? బ్యాలెన్స్ ఇస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ విజువల్ వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కలర్స్, టెక్స్చర్ అండ్ స్పేస్. ఒక చిన్న చతుర్భుజాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ పర్టిక్యులర్ చతురస్రాకారంలో ఒక మధ్యగాని ఒక ఫోకల్ పాయింట్ తీసుకొని దాన్ని సమానంగా విడదీసాం. 2 సమాన భాగాలు వచ్చాయి. ఈ 2 సమాన భాగాలలో మనము ఆబ్జెక్ట్స్ని ఎట్లా ప్లేస్ చేస్తున్నాము? ఈక్వల్గా ప్లేస్ చేస్తున్నామా అంటే వెయిట్ వైజ్, లేకపోతే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, లేదా కలర్, 2 వైపులా సమానమైన కలర్ని ఉపయోగిస్తున్నామా, సేమ్ కలర్ని, ఒకే రకమైన టెక్స్చర్ని ఉపయోగిస్తున్నామా, అసలు లేకపోతే 2 భాగాల్లోనూ ఖాళీగా అలాగే ఉంచేస్తున్నామా, స్పేస్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అన్నదే బ్యాలెన్స్. సో చూద్దాము ఇంకా ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయో. ఫస్ట్ థింగ్ ఈజ్ మనము టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ని తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళబోయే ముందల సిమెట్రిక్ బ్యాలెన్స్, సమతులగా ఉండే బ్యాలెన్స్. ఈ సమతులనం అంటే ఏముంటుందంటే, తరాజు తీసుకున్నాం అనుకోండి, 2 వైపులా ఈక్వల్గా ఉంటేనే మనము సమతులంగా ఉంది అని అంటాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ సిమెట్రిక్ బ్యాలెన్స్. దీన్నే మనం ఫార్మల్ బ్యాలెన్స్ అని కూడా అంటుంటాము. ఇక్కడ ఏంటంటే ఒక ఫోకల్ పాయింట్ లేకపోతే ఒక యాక్సిస్ తీసుకుంటే, ఒక సెంట్రల్ యాక్సిస్ తీసుకుంటే దానికి 2 వైపులా కూడా, కుడివైపు ఎడం వైపు 2 వైపులా మనకి ఈక్వల్గా కనిపిస్తుంది, సరి సమానంగా, జస్ట్ మిర్రర్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. అలా మనం మిర్రర్ ఇమేజ్ లాగా చూడగలిగితే ఒక భాగాన్ని మరొక భాగంతో పోల్చినప్పుడు 2 మిర్రర్ ఇమేజెస్ లాగా ఉండాలి. అప్పుడు ఆ డిజైన్ని మనము సిమెట్రిక్ డిజైన్ ఉంది అంటే సిమెట్రిక్ బ్యాలెన్స్తో కూడిన డిజైన్ అది అని మనం చెప్పుకోగలుగుతాము. సో దీన్ని ఎట్లా అంటే కలర్తో సిమెట్రీని మనం క్రియేట్ చేసుకోవచ్చు, టెక్స్చర్తో క్రియేట్ చేయొచ్చు, ఈవెన్ ప్యాటర్న్ వైజ్ కూడా 2 సమానమైన ప్యాటర్న్స్ని ఉపయోగించవచ్చు. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ ఒక 2 ఉన్నాయి పక్కన, అవి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎ ఫ్రాక్. గోల్డెన్ కలర్ అండ్ పింక్ రెడ్ కాంబినేషన్ ఉన్న ఫ్రాక్ చూడండి.
టాప్ టు బాటమ్ ఒక సెంట్రల్ యాక్సిస్ మీరు తీసుకుంటే, అంటే మధ్యలో భాగాన్ని మనము ఫోకల్ పాయింట్ లాగా, యాక్సిస్ పాయింట్ లాగా తీసుకుంటే రెండు వైపులా కూడా ఈక్వల్గా కలర్స్ బ్యాలెన్స్డ్గా డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉన్నాయి. ఒక హాఫ్ తీసుకున్నామంటే మనం రెండో హాఫ్ దాని మిర్రర్ ఇమేజ్ లాగానే మనం గ్రహించగలుగుతున్నాము. సో అలాగే సెకండ్ దానికి రండి. ఐస్ బ్లూ పైన బ్లాక్ ఆర్ బ్లూయిష్ బ్లాక్ కలర్ లేస్ కోట్ ఉంది, ఓవర్ కోట్. ఈ లేస్ ఓవర్ కోట్ అన్నది ఇట్స్ అ సెకండ్ ఎంటిటీ. అంటే ప్రధానమైన భాగం ఏంటి అక్కడ? ఐస్ బ్లూ ఉన్న పెన్సిల్ కట్ ఉన్నది ఫస్ట్ది, ఆర్ షీత్. యాక్చువల్లీ అది షీత్ అన్నది మీరు ఐస్ బ్లూ కలర్లో షీత్ ఫామ్ ఉన్నది గార్మెంట్, ప్రధానమైన గార్మెంట్. దానిపైన వేసుకున్న లేస్ ఓవర్ కోట్ అన్నది ఇట్స్ జస్ట్ అ సెకండరీ వన్, యాక్సెసరీ మాత్రమే. కానీ ఇక్కడ డిజైనర్ ఎంత కేర్ తీసుకున్నాడంటే రెండు వైపులా కూడా ఆ జిగ్జాగ్ లైన్స్ ఎలా ఉన్నాయి, సేమ్ సిమిలర్గా ఉన్నాయి. సో సెంట్రల్ పాయింట్ని మనం తీసుకుంటే దానికి రెండు వైపులా కూడా కట్ అన్నది, ఫ్యాబ్రిక్ కట్ ఎలా ఉంది, వెరీ మచ్ ఈక్వల్. సో కలర్ వైజ్, టెక్స్చర్ వైజ్, కట్ వైజ్, బోత్ ద వేస్ ఆర్ ఇన్ ఆల్ త్రీ వేస్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ దిస్ పర్టికులర్ డిజైన్ ఈజ్ అ బ్యాలెన్స్డ్ డిజైన్. సో ఈ డిజైన్లో మనం బ్యాలెన్స్ని 3 విభాగాలుగా మనం చర్చించుకోవచ్చు. ఒకటి కలర్ని తీసుకున్నామంటే రెండు వైపులా బ్లూ కలర్ ఆర్ బ్లూయిష్ బ్లాక్ కలర్ ఉంది. కట్ తీసుకుంటే జిగ్జాగ్ హెమ్లైన్ ఇచ్చేసాడు అలాను. తర్వాత టెక్స్చర్, ఐస్ బ్లూ ఫ్యాబ్రిక్ ఏంటి చాలా స్మూత్గా కనిపిస్తుంది. ఆబ్వియస్లీ లేస్ ఫ్యాబ్రిక్ లిటిల్ రఫ్ టెక్స్చర్తో కూడింది. సో ఇట్లాగా 3 పార్ట్స్ మన ఇక్కడ ఏదైతే మనం ఇన్ఫ్లుయెన్స్డ్ బై కలర్, టెక్స్చర్, కట్ అన్నామో దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ సెకండ్ ఫిగర్గా మనం చూడొచ్చు. తర్వాతది అసిమెట్రిక్ బ్యాలెన్స్, అసమాన సంతులనం. ఏమిటి అసమాన సంతులనం? నవ్ హియర్ ఇక్కడ మనం ఇందాక పూర్వపు దానిలో ఏం చూసాము? కట్, కలర్, డిజైన్లో కానీ లేకపోతే టెక్స్చర్లో కానీ వేరియేషన్స్ని మనం చూపించినప్పుడు దానిని సిమెట్రిక్ బ్యాలెన్స్ అని అంటున్నాం. వేరియేషన్స్ చూపించకుండా ఉంటాయి, చూపిస్తే సిమెట్రిక్ బ్యాలెన్స్. సో ఇక్కడ ఉన్న ఒక 4 ఫిగర్స్ ఉన్నాయి. మీరు ఈ 4 ఫిగర్స్లో యూ కెన్ ఈజీలీ ఫైండ్ దాట్ పర్టిక్యులర్ అసిమెట్రీ. ఫస్ట్ తీసుకోండి కలర్. పైన పార్ట్ అసిమెట్రిక్గానే ఉంది, విచ్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్. కమింగ్ టు ద స్కర్ట్ పార్ట్, ఫస్ట్ ఫిగర్లో కంప్లీట్లీ ఆన్ హర్ లెఫ్ట్ లెగ్ పైనుంచి కింద వరకు కూడా బ్లాక్తోనే కవర్ అయి ఉంది. బట్ అండ్ వెరీ మచ్ ప్లెయిన్గా స్ట్రైట్ కట్ ఉన్న స్కర్ట్ పార్ట్ అది. మీరు రైట్ సైడ్ ఆఫ్ ద గార్మెంట్ని చూస్తే, స్కర్ట్ పార్ట్లో రైట్ సైడ్ ఆఫ్ ద గార్మెంట్ని చూస్తే అది అంతా ఎలా ఉంది? హెచ్చు తగ్గులతో కూడుంది, ప్లస్ కలర్ కాంబినేషన్స్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్కర్ట్ పార్ట్లో రెండు వేరువేరుగా ఉన్నాయి, రెండు అసమానంగా ఉన్నాయి. కనుక ఇక్కడ రెండు పార్ట్స్ని మనం అచీవ్ చేసినట్టే. అక్కడ రెండు క్వైరీస్ని, ఒకటి కలర్, మరొకటి కట్ ఆఫ్ ది గార్మెంట్ ఆర్ స్టైల్ ఆఫ్ ది గార్మెంట్ ఆర్ ప్యాటర్న్ ఇన్ ద గార్మెంట్. సో రెండు కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. కమ్ టు ద సెకండ్ ఫిగర్ విచ్ ఈస్ అగైన్ ఎ బ్లాక్ అండ్ వైట్ ఫిగర్ అండ్ విచ్ ఈస్ అ టెంట్ మోడల్. ఇక్కడ టెంట్ ఏం చేశాడు? కిందకు వచ్చేసరికి హెమ్లైన్ని హెచ్చు తగ్గులుగా చూపిస్తున్నాడు. రెండు అసమానంగా ఉన్నాయి, దే ఆర్ నాట్ ఆఫ్ సేమ్ లెంగ్త్. కట్ అయితే సేమ్ ఉంది కానీ హెమ్లైన్ దగ్గరకు వచ్చేసరికి లెంగ్త్ ఆఫ్ ద గార్మెంట్ హ్యాస్ చేంజ్డ్. సో లెఫ్ట్ సైడ్ వీఆర్ సీయింగ్ వైట్ కలర్ విచ్ హ్యాస్ గాన్ అండర్ ద నీస్, మోకాలి కిందకు ఉంది. అదే రైట్ సైడ్ ఆఫ్ ద గార్మెంట్ని మనం తీసుకుంటే ఏం చేశారు? అక్కడ బ్లాక్ కలర్ విచ్ ఈస్ జస్ట్ అబౌవ్ ద నీ. సో కానీ మోడల్ ఆఫ్ ది డ్రెస్ ఏంటి? ఇట్ ఇస్ అ ట్రెంట్ మోడల్. ఆ టెంట్ మోడల్ డ్రెస్లోనే హెమ్లైన్లో చిన్న వేరియేషన్ చూపించి అలానే కట్ ఆఫ్ ది గార్మెంట్లో కలర్ని ఉపయోగించాడు. కట్ యాజ్ వెల్ యాజ్ కలర్ ఆఫ్ ది గార్మెంట్. 3 విషయాల్లో కూడా ఇక్కడ 2 విషయాల్లో మనము చేంజెస్ని చూడగలుగుతున్నాం. లైక్ వైజ్ ఇంకొక చిన్న చేంజ్ కూడా, టెక్స్చర్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కింద బ్లాక్ సైడ్ ఉన్నది రైట్ లెగ్ పైన ఉన్న హెమ్లైన్ దగ్గర యు ఆర్ ఏబుల్ టు సీ అ ట్రాన్స్పరెంట్ ఆర్ సీ త్రూ మెటీరియల్ కనిపిస్తుంది మనకు అక్కడ, విచ్ ఈస్ డెఫినెట్లీ లేస్ మెటీరియల్ ఆర్ ఇట్ కుడ్ బి ఎ నెట్ మెటీరియల్. సో దే హ్యావ్ అచీవ్డ్ ఆల్ 3. అంటే క్లియర్గా డిజైనింగ్లో ఏవేవైతే మనకు సమానతలు కావాలనుకున్నప్పుడు ఏదైతే మనం హైలైట్ చేసామో అదే అసమానతల్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. కమ్ టు ద థర్డ్ ఫిగర్ వేర్ ఇన్ టెక్స్చర్ ఈజ్ నాట్ వెరీ
సో మనం ఆ ఫిగర్ని చూస్తే కనిపిస్తుంది. ఇట్స్ ఏ లాంగ్ షీటెడ్ ఫ్రాక్ ఇది, విచ్ ఈస్ ఫుల్లీ అంటే ఫుల్ లెంగ్త్ స్లీవ్ ఉన్న ఫ్రాక్. వెరీ నైస్. మన వేరియేషన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి? రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ ఆఫ్ ద గార్మెంట్ ఈజ్ వెరీ మచ్ వేరీడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద గార్మెంట్. ఎక్కడ వచ్చింది ఇక్కడ? ఇందాకంతా కూడా మనం స్కర్ట్ పార్ట్లోనో లేకపోతే బాడీస్లోనో చూసాము తేడాలని. ఇక్కడ ఎక్కడ గమనిస్తున్నాము? స్లీవ్ పార్ట్లో చూస్తున్నాము. స్లీవ్ ఈజ్ ఎగ్జాజరేటెడ్ హియర్ విత్ కాంట్రాస్ట్ కలర్. ఇంతవరకు మనం బ్లాక్ అండ్ వైట్ కలర్స్లోనే మనం కాంట్రాస్ట్ని చూసాం. సో హియర్ వీ విల్ సీ లిటిల్ కలర్ఫుల్లీ దట్ ఇట్ ఈస్ బ్లూ అండ్ బ్లాక్, బ్లూ అండ్ రెడ్, బ్లూ అండ్ రెడ్. సో ఎగ్జాగరేషన్ ఎక్కడ చేశారు? అసిమెట్రీని ఎక్కడ క్రియేట్ చేశారు అని అంటే స్లీవ్ పార్ట్లో క్రియేట్ చేశారు. దెన్ కమ్ టు ద ఫోర్త్ ఫిగర్. హియర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రెడ్ అవుట్ఫిట్. ఓవర్ కోట్ ఏదైతే ఉందో చాలా తెలివిగా, వెరీ వెరీ ఇంటెలిజెంట్లీ ద డిజైనర్ హ్యాడ్ యూజ్డ్ ద అసిమెట్రిక్ బ్యాలెన్స్ ఇన్ ఓవర్ కోట్. ఇలాగా రైట్ సైడ్ని రిపుల్డ్ ఎఫెక్ట్ అంటే యాక్చువల్గా మనం అక్కడ కాలర్ని మార్చేశాడు. ఇక్కడ ఉండే వచ్చేసి షాల్ కాలర్లోనే వేరియేషన్ చూపించారనమాట. చిన్న చిన్న అడాప్టేషన్స్తో షాల్ కాలర్ని అక్కడ యూజ్ చేశాడు. ఓవర్ కోట్లో ప్లెయిన్ కాలర్ ఒకవైపు, షాల్ కాలర్లో వేరియేషన్ ఇంకొక వైపుని చూపించారు. సో కలర్లో ఎలాంటి తేడా లేకపోయినా చిన్న కట్లో తేడాతో అంటే ప్యాటర్న్లో తేడాతో వీ కెన్ అచీవ్ అసిమెట్రిక్ బ్యాలెన్స్. సో మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు ట్రై టు యూజ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక ఫిగర్లో మీరు కలర్ని యూజ్ చేయండి, ఇంకొక ఫిగర్లో కట్ని యూజ్ చేయండి, ఇంకొక ఫిగర్లో టెక్స్చర్ని యూజ్ చేయండి. ఇట్లాగా మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు కూడా అసిమెట్రిక్, సిమెట్రిక్ బ్యాలెన్సెస్ సేమ్ ఇవే 3 సిమిలరిటీస్. ఈ మూడింటినే బేస్ చేసుకొని అంటే అవి కీ పాయింట్స్గా తీసుకొని వాటిల్ని మీరు ఫిగర్స్లో ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ ఈజ్ రేడియల్ బ్యాలెన్స్. ద థర్డ్ బ్యాలెన్స్ విచ్ వీ సీ ఈజ్ రేడియల్ బ్యాలెన్స్. ఫ్రమ్ వన్ ఫోకల్ పాయింట్, ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ఫోకల్ పాయింట్ నుంచి ఎట్లా అయితే మనకి అన్ని వైపులకి రేడియేట్ అవుతుంది. ఇప్పుడు సూర్యుడి కిరణాలు ఎట్లా ఉంటాయి? ఒక సెంట్రల్ పాయింట్ నుంచి అన్ని వైపులకి రేడియేట్ అవుతున్నాయి. అట్లాగా రేడియేట్ అయినప్పుడు మనము సమానతని కానీ పొందగలిగితే, బ్యాలెన్స్ని సమతులాన్ని పొందగలిగితే దానిని మనం రేడియల్ బ్యాలెన్స్ అంటాము. సో యూ కెన్ ఈజీలీ సీ ఆల్ ద రేడియల్ బ్యాలెన్సెస్ ఇన్ ద 5 figures షోన్ దేర్. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర. సో ఫస్ట్ 2 figures వచ్చేసరికి రైట్ వేస్ట్, లెఫ్ట్ వేస్ట్, ఈ రెండింటిని ఫోకల్ పాయింట్గా తీసుకొని అక్కడి నుంచి అవి రేడియేట్ అయిపోయినాయి బయటికి. ఈవెన్ ద థర్డ్ ఫిగర్ ఇస్ ద సేమ్ థింగ్. వేస్ట్ లైన్ అంటే రైట్ వేస్ట్ లైన్ నుంచి అండ్ అక్కడ ఇంకొకటి స్పెషల్గా ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏం క్రియేట్ చేశారు? రైట్ వేస్ట్ లైన్ దగ్గర ఐస్ బ్లూ కలర్ని ఇచ్చారు. అక్కడ నుంచి అదొక ఫోకల్ పాయింట్. ఇది ఈ ఫోకల్ పాయింట్ నుంచి వైట్గా మీరు ఆ సెక్వెన్సెస్ ఇవన్నీ ఎట్లాగా రేడియేట్ అయినాయి అన్నది విల్ బి సీయింగ్ ఇన్ ద థర్డ్ ఫిగర్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ కంప్లీట్లీ ఎ కట్ ఓరియంటెడ్. శుభ్రంగా ఏంటండి, వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్యాటర్న్ ఎట్లా అయితే సెంట్రల్ ప్యాటర్న్ తీసుకొని ఫోకల్ పాయింట్ ఈజ్ బిట్వీన్ ద బ్రెస్ట్, ఇక్కడ నుంచి ఇట్ ఈస్ రేడియేటెడ్ ఆల్ అరౌండ్. నెక్ లైన్ వైపుకి, ఆఫ్ ద షోల్డర్ అండ్ దెన్ టువర్డ్స్ ద వేస్ట్ లైన్, అన్ని వైపులకి మీకు గ్యాదర్స్ రేడియేట్ అయ్యేలాగా ప్యాటర్న్ని కట్ చేశారు. కమింగ్ టు ద 5th figure. ఇక్కడ ఫోకల్ పాయింట్స్ రేడియేషన్ ఎక్కడి నుంచి? ఒకటి వేస్ట్ లైన్ దగ్గర నుంచి తీసుకొని టువర్డ్స్ ద బ్రెస్ట్ అండ్ టువర్డ్స్ ద స్కర్ట్ హెమ్ లైన్, ఇలా రేడియేట్ అయ్యేలాగా ఈ డ్రెస్ డిజైనింగ్స్ చేశారు. సో ద సేమ్ థింగ్ యూ షుడ్ ట్రై ఇన్ యువర్ ప్రాక్టికల్ సెషన్ ఆల్సో. దెన్ కమింగ్ టు ద రిథమ్. వాట్ ఈస్ రిథమ్? Rhythm is created when one or more elements of design are used repeatedly to create a feeling of organized movement. ఏదో ఒకటి కానీ లేదా 2 రకాలు లేదా ఇంకంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక క్రమ పద్ధతిలో కానీ మనం మళ్ళీ దానిని ఉపయోగిస్తూ ఉండి, ఆ ఉపయోగించిన వాడు ఎలా ఉండాలి? కంటికి అందంగా కనిపించే అమరికలో కానీ మనం డిజైన్ చేయగలిగితే అప్పుడు మనము రిథమ్ ఉంది, ఈ డ్రెస్ డిజైనింగ్లో రిథమ్ ఉంది అని చెప్పుకోగలుగుతాం. సో రిథమ్ ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ లైక్ స్వింగింగ్. అంటే ఊయాలు ఊగుతుంటే ఎలా ఉంటుంది? పెండ్యులం, ఇటు అటు, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఒకలాంటి మూమెంట్ని క్రియేట్ చేస్తుంది.
ఆ మూమెంట్ని క్రియేట్ చేసిందా లేదా అన్నది మనకి ఇక్కడ అవసరం. డిజైన్లో మీరు అలాంటి మూమెంట్ని క్రియేట్ చేయగలగాలి. సో లెట్ us see what are different types of rhythm in designing. One is through repetition. సో ఇక్కడ మీరు ఒక 3 చిన్న ఫిగర్స్ని చూడండి, ఎగ్జాంపుల్స్. ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ని తీసుకున్నారు. ఫస్ట్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక 2 రకాలు, ఇందాక మనం ఏమన్నాం 1 or 2 ఎలిమెంట్స్ అన్నాము, ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకున్నారు. వన్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అండ్ అదర్ వన్ ఈజ్ ఇన్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నది. అవే ఫిగర్స్ని పైన 2-3 లైన్స్, తర్వాత కింద థై దగ్గర నుంచి కంప్లీట్గా కింద హెమ్ లైన్ వరకు బ్లాక్ అండ్ వైట్ ఫిగర్ ప్యాటర్న్స్ని రిపీటెడ్గా యూజ్ చేశారు. దట్ ఈస్ హౌ rhythm is achieved in the first figure. Then coming to the second figure, it is completely it should be tie and dye. సో ఈ వెరైటీలో వచ్చేసేసి ఇట్స్ ఆల్ ప్లీటెడ్ కనుక మీకు క్లియర్గా పైనుంచి కింద వరకు సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కమింగ్ టు ద థర్డ్ వన్ విచ్ ఈస్ ఏ హెక్సాగోనల్ ఫిగర్. సో ఓవర్ ఏ గ్రే బ్యాక్గ్రౌండ్ you are able to see the hexagonals placed very appropriately all over the garment. ఒకటే పర్టిక్యులర్ స్టైల్ లేకపోతే షేప్ లేకపోతే ప్యాటర్న్ మొత్తం మీద ఫ్యాబ్రిక్ అంతట్లో మీకు కనిపిస్తూ ఉంటే దాన్ని మనము రిథమ్ త్రూ రెపిటేషన్ అంటాం. సో దిస్ కుడ్ బి డన్ ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేసెస్, బటన్స్, టక్స్, ప్లీట్స్ పెట్టి, కలర్స్, టెక్స్చర్స్ని రిపీట్ చేస్తూ ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఏ రిథమ్ త్రూ రెపిటేషన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ త్రూ గ్రెడేషన్ ఆర్ ప్రోగ్రెషన్. గ్రెడేషన్ ఆర్ ప్రోగ్రెషన్ అంటే ఒక పెద్ద సైజు నుంచి చిన్న సైజుకి కానీ లేదా చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి కానీ క్రమంగా దాని సైజుని లేదా కలర్ని లేదా టెక్స్చర్ని మార్చుకుంటూ వెళ్ళడం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ కింద చూడండి మా. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసేసి బోస్ ఉన్నాయి. కమింగ్ ఫ్రమ్ ద షోల్డర్ పాయింట్ నుంచి మీరు అలా కిందకు వచ్చేసి టు ద హెమ్ లైన్, ద బో సైజ్ ఈజ్ డిక్రీజ్డ్. షోల్డర్ లెవెల్లో ఉన్న బో చాలా పెద్దది, బ్రెస్ట్ లెవెల్లో ఉన్న బో కొంచెం చిన్నది, వేస్ట్ లైన్ దగ్గర ఉన్న బో ఇంకొంచెం చిన్నగా, హిప్ లైన్ దగ్గర ఉంది ఇంకా కొంచెం, థై లెవెల్లో ఉంది మరి కొంచెం, అలాగే నీ, దెన్ కాఫ్ లెంగ్త్. సో కింద హెమ్ లైన్ దగ్గరకు వచ్చేసరికి బో సైజు నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. సో ద రిథమ్ ఈజ్ త్రూ గ్రెడేషన్ ఇన్ దిస్ యాజ్ వెల్. వీ కెన్ ఆల్సో అబ్జర్వ్ దట్ ద రిథమ్ ఈజ్ క్రియేటెడ్ ఈవెన్ ఇన్ ఇన్స్టెన్స్ ఆఫ్ కలర్. సో కలర్ వేరియేషన్ కూడా మనం అలాగే చూడగలుగుతాము అదే ఫిగర్లో. కమింగ్ టు ద సెకండ్ ఫిగర్, యూ కెన్ సీ దట్ పర్పుల్ కలర్ ఈజ్ యూస్డ్. సో ఈ పర్పుల్ కలర్లో మనము టింట్స్ అండ్ షేడ్స్ ఆఫ్ పర్పుల్ కలర్ని చాలా ఇంటెలిజెంట్గా యూజ్ చేశాడు డిజైనర్, వెరీ ఇంటెలిజెంట్లీ. సో ద షేడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద గార్మెంట్ అండ్ టింట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద గార్మెంట్. సో సెంట్రల్ పార్ట్ తీసుకోండి, అరౌండ్ ద హిప్ రీజియన్, అక్కడ మీరు పర్పుల్ కలర్ తీసుకుంటే హీఈస్ మూవింగ్ అప్ విత్ అ షేడ్, మూవింగ్ డౌన్ విత్ ఎ టింట్. సో ఫైనల్లీ గ్రెడేషన్ మనకి బ్లాక్ నుంచి వైట్కి లేదా బ్లాక్ కలర్ నుంచి డార్కెస్ట్ పార్ట్ ఆఫ్ ద పర్పుల్ కలర్ నుంచి లైటెస్ట్ షేడ్ ఆఫ్ ద టింట్ ఆఫ్ ద పర్పుల్ కలర్ వరకు యూ కెన్ సీ ద గ్రెడేషన్ ఇన్ కలర్. యాజ్ వెల్ వీ కెన్ ఆల్సో అబ్జర్వ్ వేరియేషన్ ఇన్ ద టెక్స్చర్ ఇన్ ద సెకండ్ గార్మెంట్. సో లెట్ us see the other one. Rhythm to transition. ట్రాన్సిషన్ అని అనగానే వీ కెన్ ఫీల్ దట్ ట్రాన్సిషన్ అంటే ఒకదాని నుంచి మరొక దానికి మారిపోయింది, ఒక లైన్ నుంచి మరొక లైన్కి, ఒక షేప్ నుంచి మరొక షేప్కి మారింది. ఇట్ సౌండ్స్ అంటే వీ కెన్ ఫీల్ ద రింగ్ ఆఫ్ ఇట్. సో హియర్ ఇట్ ఈస్ ద సేమ్. సో రిథమ్ టు ట్రాన్సిషన్ ఒక కర్వ్డ్ లైన్ నుంచి ఒక ఫ్లాట్ దానికి, లేకపోతే ఒక ఫ్లాట్ షేప్ నుంచి ఒక 3D షేప్కి, ఇలాంటి మార్పులు చేర్పులు మనం చూడగలిగితే దానిని మనం రిథమ్ టు ట్రాన్సిషన్ అంటాం. ద ఫస్ట్ ఫిగర్ వీ కెన్ సీ దట్ ఇట్ ఈస్ అన్ ఆఫ్ షోల్డర్ ఈవినింగ్ గౌన్ wherein we can see the gradation or shape variation. యాక్చువల్గా ఇక్కడ లైన్ కాదు, షేప్ ఈజ్ వేరియేటెడ్. ఒకటేమో ఆఫ్ షోల్డర్ ఉంది, ఒకటేమో ఆన్ షోల్డర్. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్.
సెకండ్ వన్ దగ్గరికి వచ్చేసరికి బస్ట్ ఏరియా దగ్గర మీకు లాడ్ ఆఫ్ లైన్ లేస్ వర్క్ ఉండి అక్కడ నుంచి కింద పార్ట్ దగ్గరకు వచ్చి ఐస్ బ్లూ అండ్ వైట్ కింద లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసింది, స్కర్ట్ పార్ట్ వచ్చింది. దట్ ఈస్ అ లైన్ వేరియేషన్ దేర్. కమింగ్ టు ద థర్డ్ ఫిగర్, ఇట్స్ నాట్ అన్ ఓవర్ కోట్ బట్ గివింగ్ అన్ ఇల్యూషన్ ఆఫ్ ఓవర్ కోట్ దేర్. సో అక్కడ కూడా కింద లేయర్డ్ టైర్డ్ స్కర్ట్ పార్ట్ ఆర్ లేయర్డ్ స్కర్ట్ పార్ట్ లా ఉంది. ఇట్ ఈస్ జస్ట్ టైర్డ్, నాట్ లేయర్డ్. Tires ఉన్నాయి 1 2 3 4, so number of tires. We can see that this is contradicting with the upper overcoat part of the bodies. అది ఎలా ఉంది, ఫ్లాట్ ప్లెయిన్గా ఉంది, దానికి కింద ఉన్న పార్ట్కి దేర్ ఆర్ కాంట్రడిక్షన్స్. సడన్లీ ద లైన్ ఆర్ ద షేప్ హ్యాస్ చేంజ్డ్. Coming to the fourth figure, we can see the cut of the garment has included in there. So pattern lone variation, garment idantha okate garment, like first and fourth one are the same. ekkada area vachinayi or ekkada mana variation ni chupinchagalugutunnamante pattern cut of the garment lone variation kanipistundi. All of a sudden we can see that waistline దగ్గరికి left side of the black garment ni he is moving up, ante డౌన్ ద షోల్డర్, బిలో ద షోల్డర్ నుంచి వేస్ట్ లైన్ దగ్గర నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాను, విచ్ ఇస్ అ వెరీ అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. జనరల్గా మనం అనుకుంటాము ఓకే డయాగ్నల్ లైన్ కిందకు వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ వేస్ట్ లైన్, బ్యాక్ ఆఫ్ ద వేస్ట్కి వెళ్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చెయ్యని లైన్ మూమెంట్. సో అట్లాంటి లైన్ మూమెంట్స్ని రిథమ్ టు ట్రాన్సిషన్లో మనం చూపించగలుగుతాము. దీస్ థింగ్స్ విల్ క్రియేట్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ద గార్మెంట్. సో యాజ్ అ స్టూడెంట్స్ practically you should try all these things. So coming to the next part, which is emphasis. Emphasis is like it is going to capture the attention of the viewer. ఎవరైతే చూస్తున్నారో ఆన్ లుకర్, మనల్ని చూస్తున్న వాళ్ళకి గబుక్కున వస్త్రధారికి ఒక స్పెషల్ అటెన్షన్ని క్రియేట్ చేస్తుంది. ఈ అటెన్షన్ని ఎట్లా క్రియేట్ చేయాలి, మనము వ్యక్తిగతంగా మనం చూస్తే వ్యక్తుల్లో మొహం మన అందరికీ అట్రాక్టివ్ పార్ట్ ఉంటుంది. అట్లాగా గార్మెంట్కి కూడా ఒక అట్రాక్టివ్ పార్ట్ ఉండాలి కదా. లేకపోతే మీరు ఒక ప్లెయిన్ డ్రెస్ వేసుకున్నారు, ఒక అకేషన్కి వెళ్ళాము, నగలు ఏదో సంథింగ్ స్పెషల్గా పెట్టుకున్నారు, ఒక నెక్లెస్, ఆబ్వియస్లీ దట్ బికమ్స్ అ ఎంఫసిస్ ఆఫ్ దాట్ పర్టికులర్. ఆ రోజు మీరు వేసుకునే డ్రెస్ మొత్తంలోకి అదే ఎంఫసిస్. లైక్ వైజ్ దేర్ షుడ్ బీ అన్ ఎంఫసిస్ ఈవెన్ ఇన్ ద గార్మెంట్. మనం కుట్టిన డ్రెస్కి ఒక ఎంఫసిస్ ఉండాలి. ఆ ఎంఫసిస్ ఎలా ఉంటుంది, ఈ టోటల్ గార్మెంట్ మొత్తాన్ని కూడా ఫోకల్ పాయింట్ అదే, ఆ ప్రధాన ఆకర్షణ ఏమిటి అంటే ఆ ఎంఫసిస్ పాయింటే ఉంటుంది. సో ఇవి ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ఒక షేప్తో క్రియేట్ చేయొచ్చు, ఒక లైన్తో క్రియేట్ చేయొచ్చు. అంటే లెట్ us see the examples. మనము ఒక షేప్తో అంటే ఆల్రెడీ ఒక ప్లెయిన్ గార్మెంట్ ఉంది, చాలా పెద్ద నగలు పెట్టేసుకున్నారనుకోండి, జ్యువెలరీతో క్రియేట్ చేయొచ్చు. దట్ కుడ్ బి అంటే గోల్డ్ జ్యువెలరీ అవ్వచ్చు, లేదా ఫ్యాషన్ జ్యువెలరీ అవ్వచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు, లేదా బీడ్ జ్యువెలరీ అవ్వచ్చు, సంథింగ్ లైక్ దాట్. లేదా ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైన బిగ్ సైజ్డ్ అవుట్ సైజ్డ్ బటన్స్ని దాని ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ జస్ట్ డిఫరెంట్ టెక్స్చర్ని యూజ్ చేసి ప్లెయిన్గా ఉన్న ఫ్యాబ్రిక్ ఆర్ ఎల్స్ ఒక సాఫ్ట్గా స్మూత్గా ఉన్న టెక్స్చర్ ఉన్న ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఆఫ్ ఎ సడన్ వీఆర్ యూజింగ్ ఎ రఫ్ టెక్స్చర్డ్ థింగ్. ఆల్రెస్ మనం జనరల్గా మనం చూసేది ఎక్కడ అంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ దిస్ ఎగ్జాంపుల్ లైక్ వేరింగ్ ఎ చున్నీ. మీ డ్రెస్ అంతా చాలా ప్లెయిన్గా ఉంటుంది, చున్నీ ఏమో చాలా డెకరేటెడ్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ డెఫినెట్లీ ద అట్రాక్టివ్ పార్ట్ దేర్. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము బయట కూడా, కాస్ట్ ఆఫ్ ద చున్నీ ఈజ్ మోర్ దాన్ యువర్ డ్రెస్ బికాస్ ఇట్ ఈస్ మోర్ డెకరేటెడ్, ఇట్ ఈస్ మోర్ ఎంబ్రాయిడర్డ్, లాడ్ ఆఫ్ లేస్ వర్క్ ఈజ్ దేర్, ఇలాంటివన్నీ. సో వాట్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ దేర్, ఎంఫసిస్ ఎక్కడ ఉంటుంది డ్రెస్ మొత్తంలో, చున్నీలోనే ఎంఫసిస్ కనిపిస్తుంది. డ్రెస్ అంతా ప్లెయిన్గా ఉండి చున్నీ మనం హైలైట్ చేస్తున్నాము, ఎంఫసైజ్ చేస్తున్నాము. ఆ ఎంఫసైజ్ చేయడానికి కలర్ ఉండొచ్చు, లేకపోతే యాజ్ వీ సెడ్ ఇవన్నీ బటన్స్, బెల్ట్స్, ట్రిమ్స్, లేస్ వర్క్, లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్, ఇంకేదైనా కంప్లీట్గా డిఫరెంట్ టెక్స్చర్ని యూజ్ చేయటము, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో లెట్ us see few examples here. సో కాంట్రాస్ట్ కలర్ని అనుకున్నాం ఇందాక, కలర్ ఎట్లాగా. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఓవర్ ఎ బ్లాక్ బ్యాక్గ్రౌండ్, రెడ్ కలర్ buttons and a neck fabric. We can easily see that the red color buttons are the emphasis in the garment as well as the neck band there.
ఎందుకంటే మొత్తం అంతా కూడా ప్లెయిన్ డల్లో లేకపోతే వెరీ స్ట్రైకింగ్ కలర్ బ్యాక్ అనుకున్నప్పుడు దానిపైన రెడ్ని యూజ్ చేయటం అన్నది ఇట్ బికమ్స్ అన్ ఆసమ్ థింగ్. సో స్ట్రైకింగ్ కలర్స్ని కాంట్రాస్ట్ కలర్స్తో మనం అక్కడ క్రియేట్ చేస్తాం. మేబీ యూ కెన్ యూజ్ yellow కలర్ దేర్ ఆర్ యూ కెన్ యూజ్ వైట్ కలర్ దేర్ ఆర్ సంథింగ్ ఎల్స్, బట్ విచ్ ఈస్ వెరీ మచ్ కాంట్రాస్ట్. లైక్ వైజ్ అక్కడ పక్కనే చిన్న ఎగ్జాంపుల్స్ మీకు ప్యాటర్న్ని ఎట్లాగా రావచ్చు, మీరు ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ని కూడా అక్కడ ఇచ్చాము. సో జస్ట్ గో త్రూ దాట్. దెన్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, యూజింగ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్లో ఎట్లాగా రఫ్ వర్సెస్ స్మూత్ ఆర్ స్మూత్ వర్సెస్ రఫ్. So coming to the second figure where it is all a checkered fabric, దాని పైన ఏం యూజ్ చేశాడు, నెక్ బ్యాండ్ దగ్గర which is coming over the shoulder, which is a fluffy thing as well as ఎట్లా అనిపిస్తుంది దానికి, స్మూదీగా ఫ్రాతీగా అనిపిస్తుంది. కింద ఉన్న పార్ట్ ఎలా ఉంది, ప్లెయిన్గా ఉంది. సో అన్యూజువల్ టెక్స్చర్స్ని కంబైన్ చేసి మనం డిజైన్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయొచ్చు. డిజైన్లో ఇంట్రెస్ట్ని, ఎంఫసిస్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో లెట్ us see if there are any other examples. So we can also see that we can use an unusual shape. So very plain suit, దానిపైన షోల్డర్ దగ్గర నుంచి కింద హెమ్లైన్ వరకు a different shape is used there to create an interest. So the second one, geometric shapesని ఇంక్లూడ్ చేయటం. మీ డిజైన్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక జామెట్రిక్ షేప్ని ఇంక్లూడ్ చేయటం. దిస్ ఈజ్ ఆల్సో అ డిఫరెంట్ మెథడ్ టు క్రియేట్ ఎంఫసిస్. దెన్ ద థర్డ్ వన్, మనం ఇందాక నుంచి అనుకుంటున్న ఒక చిన్న ఎగ్జాంపుల్, లాడ్ ఆఫ్ జ్యువెలరీ ఓవర్ ఎ ప్లెయిన్ డ్రెస్. సో రెడ్ కలర్ ప్లెయిన్ డ్రెస్, దానిపైన అక్కడ మనం హైలైట్ చేస్తున్నది ఏంటి, జ్యువెలరీని. ద ఎంఫసిస్ ఆల్ అబౌట్. సో మనం ఎట్లా వేసుకోవాలి డ్రెస్ని, చాలా మంచి పెద్ద చీర, పట్టు చీర కట్టేసుకొని లేకపోతే డ్రెస్ వేసేసుకొని దానిపైన జ్యువెలరీ పెట్టుకుంటే మనల్ని ఎవరో చూడరు, మన జ్యువెలరీని ఎవరో పట్టించుకోరు. ఎట్లా వేసుకోవాలి, వెరీ ప్లెయిన్ డ్రెస్ ఉండాలి, వెరీ ప్లెయిన్ చున్నీస్ ఉండాలి, దానిపైన ఓవర్ దాట్ యూ వేర్ ద జ్యువెలరీ వాట్ యూ వాంట్ టు ఎగ్జిబిట్. ఎందుకని యూ వాంట్ ఎంఫసైజ్ దాట్. మనం ఏది ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నామో, ఏది మన డ్రెస్సింగ్లో ప్రధాన ఆకర్షణగా ఉండాలనుకుంటున్నామో అది ఎక్కడుండాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన ఉండాలి. సో ఆల్వేస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా డల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఏదైతే మనం ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నామో, మన డ్రెస్లో ప్రధాన ఆకర్షణగా ఉండాలనుకుంటున్నామో దానిని మనం హైలైట్ చేసే విధంగా డిజైన్ చేయాలి. సో మీ డ్రెస్ డిజైనింగ్లో ఈ చిన్న చిన్నవన్నిటిని కూడా మీరు గమనించుకొని చేశారనుకోండి, యూ కెన్ క్రియేట్ అ బ్యూటిఫుల్ డిజైన్. సో కమింగ్ టు ద ప్రపోర్షన్స్, మనం ఇప్పటివరకు అన్నీ చూసాము, బ్యాలెన్స్ అన్నాము, ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్లో ఇవన్నీ చూసాము, లైన్, టెక్స్చర్, ఇవన్నీ చాలా మనం చదివేసుకున్నాం. బట్ వాట్ ఇట్ ఈస్, ప్రపోర్షన్ ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి, రేషియోనో లేకపోతే నిష్పత్తి అన్నది ఎందుకు అవసరం? మనము సరి అయిన నిష్పత్తిలో కానీ వీటిలన్నిటినీ వాడలేదనుకోండి, అన్నీ ఓవర్ డూ అయిపోతాయి, చాలా ఎగ్జాగరేట్ చేసేసినట్టు అయిపోతాయి. కంటికి ప్రపోర్షన్గా ఉంటేనే మనం వ్యక్తుల్ని చూస్తాం. ఏంటి మరీ పొట్టిగా కనిపిస్తున్నారు, ఈ మనిషిలో పొట్టిగా ఉన్నాయి కదా చేతులు, లేకపోతే మరీ పొడవాటి కాళ్ళు ఉన్నారు అని మనం వెంటనే అనేస్తున్నాం. ఎందుకని, వీఆర్ సీయింగ్ దాట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. నేచర్లో ఉండాల్సిన నిష్పత్తిలో లేదు అన్నది మన మనసుకి తెలుస్తుంది కనుకనే మనం వెంటనే దానిని రికగ్నైజ్ చేసి దానిపైన ఒక కామెంట్ చెప్తున్నాము. ఎనీథింగ్ ఇన్ ద నేచర్ గోస్ బై a correct proportion, వాటిని గోల్డెన్ ప్రపోర్షన్స్ అంటారు. we will see that in this. ఈ ప్రపోర్షన్స్ మీరు పువ్వుల్ని తీసుకున్నా, లేకపోతే షెల్స్ అంటే కాంచ్ షెల్స్ని తీసుకోండి, నత్త గుల్లల్ని తీసుకోండి, ఏ దాన్ని తీసుకున్నా, చెట్టుని తీసుకోండి, ఎలాంటి దాన్ని తీసుకున్నా కూడా నేచర్ ఈజ్ ఆల్వేస్ గోస్ బై ప్రపోర్షన్. సో I don't know if that is included here. So proportion మన క్లోదింగ్ డిజైన్ వరకు చూద్దాము ఫస్ట్. సో వీ హ్యావ్ సమ్ ప్రపోర్షన్స్. ఈ ప్రపోర్షన్స్ని 3:5, 5:8, 8:13 ఇట్లాంటివి కొన్ని ప్రపోర్షన్స్ ఉన్నాయేమో. ఆ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాము. ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రపోర్షన్ని చూడండి, 2:5. ఎట్లా వస్తుంది ప్రపోర్షన్ అంటే, ఒక గోల్డెన్ మీన్ ఒకటి ఉంటుంది. 1 + 2 ఏమవుతుంది, 3 అవుతుంది. సో 1:2:3 అన్నది ఒక ప్రపోర్షన్. దెన్ 2:3:5. ఎందుకని, ఫస్ట్ 2 నెంబర్స్ని కలిపితే థర్డ్ నెంబర్ రావాలి. సో 2:3
2:5 అంటున్నాము, అంటే 2 + 3 = 5, 2:3 = 5. దిస్ ఈజ్ వన్ ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్స్, ఇట్లాంటి ప్రపోర్షన్స్ అన్నిటినీ కూడా మనం గోల్డెన్ ప్రపోర్షన్స్గానే తీసుకుంటాము. మేబీ ఒక చిన్న రాయి లేకపోతే చిన్న పువ్వు, అట్లానే ఇంకా పెద్ద సైజ్, ఈవెన్ వేల్ లాంటి పెద్ద యానిమల్ అయినా సరే ఈ ప్రపోర్షన్స్లోనే కనిపిస్తాయి మనకి. వీటిల్ని మనం గోల్డెన్ ప్రపోర్షన్స్ అంటాము. ఈ గోల్డెన్ ప్రపోర్షన్స్కి మీరు గుర్తుపెట్టుకోవడానికి పెద్ద హడావుడే మీరు పడక్కర్లేదు. సింపుల్ థింగ్, ఫస్ట్ 2 నెంబర్స్ని కలిపితే మనకి థర్డ్ నెంబర్ రావాలి. సో జస్ట్ థంబ్ రూల్ లాగా 1 + 2 = 3. సో ద ప్రపోర్షన్ ఈజ్ 1:2:3. 2, 3. 2:3 = 5. 2 + 3 is 5. సో 2:3 = 5. కానీ మీకు సరి సంఖ్యలో అన్నీ రావు, బేసి సంఖ్యలో ఉన్నాయే వస్తాయి. అది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈస్ ఈజీ టు ప్లే విత్ ద నెంబర్స్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. సో యూ ట్రై దాట్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో 1:2:3 ఎగ్జాంపుల్లో ఫస్ట్ దానిలో చూడండి, 2:3 రేషియోని 1 రేషియో ఏంటంటే కింద పార్ట్ కనుక మన లోయెస్ట్ పార్ట్ మీకు ఉన్నది షూ పార్ట్. సో దాన్ని తీసేసి అది 1 దాన్ని తీసుకొని మిగిలిన రేషియోని చూడండి. స్కర్ట్ పార్ట్ మనకి లోపల ఉంది ఫ్రాక్, దాని పైన ఫస్ట్ ఫిగర్లో అమ్మాయి వేసుకుంది, ఒక బ్లేజర్ వేసుకుంది. అయితే ప్రపోర్షన్ మనకి బయటికి కనిపించేది ఎలా ఉండాలి, లేకపోతే ఎలాగ ఉంటే మనము చూడగానే ఇంట్రెస్టింగ్గా చూస్తాము డ్రెస్ని అని అంటే ఇలా అనమాట. మనకి బ్లేజర్ పార్ట్ 3 పార్ట్స్, కింద ఉన్న స్కర్ట్ పార్ట్ లాగా కనిపించేది జస్ట్ 2 పార్ట్స్. సో కింద షూ 1 పార్ట్, తర్వాత స్కర్ట్ పార్ట్ లాగా కనిపిస్తున్నది ఫ్యాబ్రిక్లో స్కర్ట్ పార్ట్ లాగా మనకి డివియేట్ అయింది 2 పార్ట్స్. పైకి వీఆర్ గోయింగ్ ఫ్రమ్ డౌన్ టు అప్, టోస్ నుంచి హెడ్ వైపుకి వెళ్తున్నాము. సో పైన బ్లేజర్ ఏమైంది 3 పార్ట్స్ కనిపిస్తున్నాయి. మనకి చూడగానే చాలా అందంగా కనిపిస్తుంది ఇలాంటి కాంబినేషన్. సో దిస్ ఈజ్ వన్ గోల్డెన్ మీన్ ఆర్ గోల్డెన్ ప్రపోర్షన్ కాంబినేషన్. కమ్ టు ద సెకండ్ ఫిగర్ విచ్ ఈస్ 3:5. ఆబ్వియస్లీ కింద 2 పార్ట్స్ ఉండాలి. సో ఆ కింద 2 పార్ట్స్ని మనము కాళ్ళ దగ్గర నుంచి పాదాలు అవి 2 పార్ట్స్ కిందకి తీసుకొని మీకు కింద పార్ట్ని మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఏమేంటి, స్కర్ట్ ప్యాంట్ పార్ట్ ఉంది కదా, ఆ ట్రౌజర్ పార్ట్ని వచ్చేసి 3 పార్ట్స్గా, అక్కడి నుంచి థై వరకు ఆ పైన ఉన్నది 5 పార్ట్స్. సో టాప్ పార్ట్ ఈజ్ 5 పార్ట్స్ అండ్ ట్రౌజర్ పార్ట్ ఈజ్ 3 పార్ట్స్. సో దిస్ ఈజ్ వన్ మోర్ గోల్డెన్ మీన్. నెక్స్ట్, ఈ ఫస్ట్ ఫిగర్కి మీరు ఫైనల్ ఫిగర్కి 2 ఫిగర్స్ 2 సిమిలర్గా ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో ఇట్ ఈస్ అ బ్లేజర్ ఉంది, లాస్ట్ థర్డ్ ఫిగర్లో వితౌట్ అ బ్లేజర్. బోత్ ద ఫిగర్స్ ఆర్ ద సేమ్, డ్రెస్సెస్ ఆర్ ద సేమ్. జస్ట్ గివ్ ఎ థాట్, కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో అదే ఫ్రాక్, ద సేమ్ ఫ్రాక్ ఎట్లాగా వేస్ట్ లైన్ దగ్గర నుంచి స్కర్ట్ పార్ట్కి అట్లా మనం ఇందాక చూసింది ఏంటి, స్కర్ట్ పార్ట్ కింద 2 పార్ట్స్, పైన బ్లేజర్ పార్ట్ అంతా, అంటే దానిని మనం బాడీస్ పార్ట్గా తీసుకొని 3 పార్ట్స్ అలా డివైడ్ చేసుకొని చూసుకున్నాము. అంటే అట్లా క్రియేట్ చేశారు డ్రెస్ డిజైన్ని. కమింగ్ టు ద థర్డ్ ఫిగర్, ఇట్ ఈస్ జస్ట్ ఆపోజిట్. ఎట్లా ఉంది ఆపోజిట్? బాడీస్ పార్ట్ ఈజ్ ఓన్లీ 2 పార్ట్స్, అంటే వేస్ట్ లైన్ వరకు 2 పార్ట్స్, వేస్ట్ లైన్ నుంచి స్కర్ట్ హెమ్ వరకు 3 పార్ట్స్. ఇలాగా మీరు ప్రపోర్షన్స్ని పైకి కిందకి లేదా కిందకి పైకి మీరు ఎట్లా అన్నా యూస్ చేసుకోండి. బట్ ఈ గోల్డెన్ ప్రపోర్షన్ని మాత్రం వదిలిపెట్టకుండా దానికి తగ్గట్టుగానే మీరు డ్రెస్ని డిజైన్ చేయండి. సో డ్రెస్ డిజైనింగ్లో ఎంత ఇంపార్టెంటో మనకి గోల్డెన్ ప్రపోర్షన్ని చూసుకోవటం. ఇన్ ద సేమ్ మేనర్ వీ ఆల్సో నీడ్ టు థింక్ అబౌట్ ద బాడీ. సో నాట్ ఆల్ ద పర్సన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ వెరీ టాల్. అందరూ ఏం 6 feet హైట్ ఉండరు, లేకపోతే 5'5", 5'6" హైట్ ఉండరు. షార్ట్ వాళ్ళు ఉంటారు, పొడుగు వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మనం వేసుకునే డ్రెస్ మన బాడీకి తగినట్టుగా ఉండాలి. సో మన డ్రెస్ ఎలా ఉండాలి, మన బాడీ ప్రపోర్షన్స్కి తగినట్టుగా ఉండాలి. మీకు చాలా లాంగ్ లెగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాంటప్పుడు యూ హ్యావ్ టు కట్ షార్ట్ ద లెగ్ లెంగ్త్. అంటే ఏమవ్వాలి, మోకాళ్ళ కిందిగా ఉండేలాగా డ్రెస్ ఉండేట్టుగా చూసుకోవాలి. చాలా షార్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు, యూ నీడ్ టు షో ద లెగ్స్ టు బి లాంగ్, పొడుగ్గా కనిపించాలి. సపోజ్ మీరు పంజాబీ డ్రెస్సే వేసుకోవాలి, అలాంటి వాళ్ళు మేబీ కుర్తీస్ లాంటివి వేసుకొని లెగ్గింగో లేకపోతే ట్రౌజరో ఎక్కువగా కనిపించేటట్టు వేసుకున్నారనుకోండి, లెంగ్త్ ఆఫ్ ద ట్రౌజర్ అప్పుడు పొడుగ్గా ఉంటుంది కనుక మనుషులు ఎత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తారు. సో బాడీ ప్రపోర్షన్స్కి తగినట్టుగా మీరు డ్రెస్ ప్రపోర్షన్స్ని కూడా
డిజైన్ చేయాలి. ఒక ఇండివిజువల్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక డిజైనర్గా మీరు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ఎనాటమీని తొందరగా గ్రహించాలి. ఆ గ్రహించిన దాన్ని బట్టి మీరు డ్రెస్ డిజైన్ వాళ్ళు తీసుకురావచ్చు. ఒక్కొక్కసారి మిమ్మల్ని క్రియేట్ చేయమని చెప్పచ్చు, లేదా వాళ్ళు ఒక డ్రెస్ డిజైన్ మాకు ఇలాగా మాకు తగినట్టుగా కుట్టండి అంటారు. మాకు తగినట్టుగా కుట్టండి అని ఎవరో చెప్పరు. యాజ్ ఎ డిజైనర్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఇంటెలిజెంట్లీ మేక్ ద చేంజెస్. సో ఎట్లా చేంజెస్? ఇఫ్ ఇట్ ఈస్ అ షార్ట్ పర్సన్ you have to include more of a leg length, make the body short. If person is very tall, చాలా పొడవు వాళ్ళు ఉన్నారు, సో లెంగ్త్ బాడీ లెంగ్త్ని పెంచండి, కాళ్ళ లెంగ్త్ని తగ్గించండి. కొంతమంది రివర్స్లో ఉంటారు, పొట్టి కాళ్ళు వాళ్ళు పొడవుగా ఉంటుంది బాడీ, అలాంటప్పుడు బాడీని షార్ట్ చేయాలి, కాళ్ళ పొడవుని పెంచాలి. అంటే ట్రౌజర్ పార్ట్ని పెంచాలా, అంటే ప్యాంట్ కింద పార్ట్ని వేస్ట్ నుంచి డౌన్ హెమ్ లైన్ని పెంచుకోవాలా, లేకపోతే షోల్డర్ నుంచి వేస్ట్ లైన్కి కొంచెం కిందుగా దాన్ని పెంచాలా? ఎట్లా పెంచాలంటే వ్యక్తి యొక్క ప్రతిదీ కూడా వ్యక్తిగతమే, ఇండివిజువల్గా. అందుకనే మనం కస్టమ్ మేడ్ అంటున్నాము. సో ఆ కస్టమ్ మేడ్కి కావాలి అని అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద ఎనాటమీ ఆఫ్ ద పర్సన్ యాజ్ వెల్ యాజ్ ద నీడ్ ఆఫ్ ద పర్సన్. వాళ్ళు ఏ అకేషన్కి దేనికి వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఇవన్నిటినీ ఉపయోగించుకొని మనము ఒక డ్రెస్ని క్రియేట్ చేయాలి. ఇంత అందంగా మనం ఆలోచించి క్రియేట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా హార్మోనీ ఇన్ ద డ్రెస్ ఈజ్ క్రియేటెడ్. వ్యక్తికి అంటే వస్త్రధారి ఎవరైతే ఉంటారో వేరర్, ఆ వస్త్రధారికి డ్రెస్కి కూడా ఒక మంచి యూనిటీ, హార్మనీ కనిపిస్తుంది మనకి. యూ షుడ్ నాట్ ఓవర్డూ ఎనీ కలర్, యూ షుడ్ నాట్ ఓవర్డూ ఎనీ టెక్స్చర్. ఒక లైన్ని కానివ్వండి, లేకపోతే ఒక ఫామ్ని, ఏ దాన్ని కూడా మీరు ఓవర్డూ చేయకూడదు. వ్యక్తి యొక్క పర్సనాలిటీని బట్టి మాత్రమే దానికి తగినట్టుగా ఈ మిగిలినవన్నీ మనం యూజ్ చేస్తామనుకోండి, వీ సే దట్ ద హార్మోనీ ఈజ్ అచీవ్డ్ ఇన్ ద డిజైన్. సో హార్మోనీ ఈజ్ నథింగ్ బట్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్. అంటే ఏంటి? ఇట్ ఈస్ హ్యావింగ్ అ ప్లీజింగ్ రిలేషన్షిప్ అమాంగ్ ఆల్ దీస్. ఒక లైన్, టెక్స్చర్, ఫామ్, కలర్, వీటిలన్నిటికీ ఒక సమానమైన చక్కటి బ్యాలెన్స్ ఉండాలి. ఏదో ఒక పార్ట్ని చక్కగా ఎంఫసైజ్ చేయగలిగి ఉండాలి. అలాగే రెపిటేషన్స్ ఎక్కడన్నా ఉంటే రిథమ్ని మనము లైన్లో కానివ్వండి, లేకపోతే ట్రాన్సిషన్లో కానివ్వండి, లేకపోతే రేడియల్లో కానివ్వండి, ఏదైనా సరే అట్లాంటివన్నీ కూడా మనం చూపించగలిగితే అందంగా ఉంది అని అంటే వీ కెన్ సే దట్ ఈజ్ ఇట్ ద హార్మోనీ ఈజ్ అచీవ్డ్ ఇన్ ద క్రియేటింగ్ దట్ పర్టిక్యులర్ డిజైన్. సో ఇట్స్ అ కంప్లీట్లీ యునైటెడ్ డిజైన్గా కనిపించాలి. ఏదో ఒక దాన్ని చాలా ఎక్కువ చేసేస్తే ఏం జరుగుతుంది? వీ విల్ స్పాయిల్ ద డిజైన్. మనం చాలాసార్లు అనుకుంటాము, ఒక చీరని చూస్తాము, వెళ్తాము బ్రౌజ్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఏంటో కదా ఈ పర్టికులర్ దాంట్లో వీడు చాలా ఎక్కువ రెడ్ యూజ్ చేసేసాడనో, లేకపోతే ఈ ప్యాటర్న్ మరీ చాలా పెద్దగా కనిపిస్తుందనో. అంటే నేచర్ ఈజ్ ఆల్రెడీ గివింగ్ యూ అ సిగ్నల్ దాట్ సంథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అది ఉండవలసిన రేషియోలో ఆ ఫ్యాబ్రిక్లోనో, లేకపోతే ఆ విడ్త్ లెంగ్త్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్లోనో, లేకపోతే ఆ కలర్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్లో బ్యాక్గ్రౌండ్లోనో అదేదో సమ్మిళితమైపోలేదు. ఈజీగా దానిలో వాట్ షుడ్ ఐ సే మింగిల్ అయిపోలేదు. కనుకనే ఇట్ ఈస్ ఇట్లా బయటికి కనిపిస్తుంది, ఎబ్బెట్టుగా కనిపిస్తుంది, మనకి నచ్చలేదు. ఆటోమేటిక్గా మన కంటికి నేచర్ చెప్తుంది అనమాట, ఇది బాగాలేదు, ఇది బాగుంది అని. సో ఇఫ్ యూ వాంట్ యువర్ డ్రెస్ have or your design to have a harmony, you have to judiciously and intelligently use all the elements of design. Just follow the principles. అన్ని ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ని మనం ప్రతిసారి ఉపయోగించలేం. ఏ ఎలిమెంట్స్ ఆఫ్ ది డిజైన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అన్నది ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని వాటి గైడ్లైన్స్లో మనము క్రియేట్ చేస్తే డిజైన్ని ఒక మంచి హార్మనీ ఉన్న డిజైన్ని క్రియేట్ చేయగలుగుతాము. ఆటోమేటికల్లీ ఎవ్రీబడి విల్ స్టార్ట్ అప్లాజింగ్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ డిజైన్ యూ హ్యావ్ క్రియేటెడ్. సో మనకి ప్రాక్టికల్ సెషన్లో కూడా ఇవన్నీ ఉన్నాయి కనుక ట్రై టు సీ టైమ్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ద కలర్స్, టెక్స్చర్స్, వీటిలన్నిటితో మీరు మ్యాక్సిమం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటేనే మీకు ఒక కొత్త డిజైన్ని, ఒక అందమైన డిజైన్ తయారవుతుంది. First time maybe we will not be able to create it so beautifully, but definitely you can do it.
So try to make use of this class to create a very good design. Thank you one and all.